మా వారు బయట దేశ ప్రయాణంలో ఇది పార్ట్ 5 అండి. ఇంకా అలాగే ఆయన సెప్టెంబర్ ఎండింగ్‌కైతే బయటికైతే వెళ్ళిపోదాం అనుకున్నారు కదా! ఇంకా కరెక్ట్‌గా 2 వీక్స్ ఉందనిపించుకొని సెప్టెంబర్ 15థ్ మా దగ్గరికైతే వచ్చారనమాట. ఆయన 14థ్ సెప్టెంబర్ మొత్తం డ్యూటీ అంతా చేసుకొని, డే డ్యూటీ అలాగే నైట్ డ్యూటీ చేసుకొని, ఇంకా నైటే బయలుదేరి 15థ్ కల్లా మా దగ్గరికైతే వచ్చేసారు గుంటూరు నుంచి అమలాపురము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి బర్త్‌డే అయితే ఉందనమాట. మేమేం ప్లాన్ చేసుకున్నామంటే 16థ్ అలాగే 17థ్ వాళ్ళ దగ్గరైతే ఉండి, తర్వాతయితే మా ఇంటికెళ్దాము. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్దాము. అక్కడ ఒక 10 డేస్ అయినా సరే ఉండి వచ్చేస్తే ఇంకా ఈయనకి వెళ్ళాల్సిన పనులన్నీ ఉంటాయి కదా! లగేజ్ ప్యాకింగ్ గానీ, లేకపోతే అక్కడికెళ్ళడానికి ఏమేమి తీసుకోవాలో ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసామనమాట. కానీ మొత్తం అంతా రివర్స్‌లో అయితే జరిగిపోయింది. ఏమైందనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఇంకిక్కడొచ్చేసి నాకు బట్టలు ఉతకడం ఇష్టమే కానియండి, మడతలు పెట్టడం అయితే చాలా కష్టం అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఒక మూవీ చూసుకుంటూ అయితే ఈ బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసాను. మీలో ఎంతమందికి బట్టలను మడత పెట్టడం ఇష్టం ఉండదో కమెంట్ చేయండి. బాయ్.